హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా మల్లిపాటి కుక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో స్వీట్ షాప్ స్టైల్ కొబ్బరి లడ్డు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. నార్మల్గా అయితే మనకి కొబ్బరి లడ్డు అనేది జ్యూసీగా ఉంటుంది కదా, అలా కాకుండా మనం బయట కొనేవి కొంచెం గట్టిగా తినడానికి చాలా బాగుంటాయి కదా, అలాంటివి ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అది ఏ విధంగా అనేది ఈరోజు వీడియోలో చూసేద్దాము. దీనికోసం నేను ఇక్కడ ఒక 4 కొబ్బరికాయలు అయితే తీసుకున్నాను. మరీ లేతవి కాదు, అలానే మరీ ముదిరివి కాదు, కొంచెం మీడియంగా ఉన్నవి. అంటే కొంచెం తొక్క అనేది ఎల్లో కలర్లో ఉంటుంది కదా, అలాంటి కొబ్బరికాయలు తీసుకుంటే మనకి కొబ్బరి లడ్డు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఈ 4 కొబ్బరికాయలని కూడా ఇలా అయితే పగల కొట్టేసుకోవాలి. మనకి కొబ్బరికాయ అనేది సమానంగా పగలాలంటే ఇలా మనకి గీతల్లాగా ఉన్నాయి కదా, అక్కడ కొట్టినట్టయితే కరెక్ట్గా పగులుతుంది అనమాట కొబ్బరికాయ. మనం తురుముకోవడానికి కానీ లేదంటే మనం కొబ్బరి తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇంకా ఆ కొబ్బరి నీళ్ళు కూడా మనం వడకెట్టి చక్కగా తాగేయచ్చు. తర్వాత మనం కొబ్బరిని ఇలా తురిమే దాంతో కానీ లేదంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి మిక్సీ జార్లో కానీ వేసి మనం కొబ్బరి మొత్తాన్ని కూడా తురుముకోవాలి. అయితే నేను మిక్సీ జార్లోనే వేసేస్తున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి మనం తురుముకున్నట్టయితే మనకి బ్రౌన్ పార్ట్ అనేది కూడా అస్సలు రాదనమాట, తెల్లగా ఉంటుంది కొబ్బరి కూర అనేది. నేనైతే ఇక్కడ మిక్సీ పట్టేయడం వల్ల బ్రౌన్ పార్ట్ కూడా వచ్చేస్తుంది. మనకి బ్రౌన్ పార్ట్ వద్దు అనుకుంటే మాత్రం మనం పైన లేయర్ కూడా తీసేసుకొని మిక్సీలో పట్టేసుకోవచ్చు. చిన్న ముక్కలుగా చేసేసి మిక్సీ జార్లో వేసేసి ఇలా పొడి పొడిగా పట్టేసుకోవాలన్నమాట. కొబ్బరి కూర మొత్తాన్ని కూడా చూసారా, తురిమితే ఈ విధంగా తెల్లగా వస్తుంది, లేదంటే కొంచెం బ్రౌన్గా ఉంటుంది, మనకి పై పార్ట్ ఉంటుంది కాబట్టి. ఇంక ఇలా తురిమేసుకున్న కొబ్బరి మొత్తాన్ని కూడా ఎంత ఉంది అనేది కొలిచేసుకోవాలి. ఇక్కడ నేను ఈ గిన్నెతో కొలుచుకుంటున్నాను. నేను అనుకున్నట్టుగానే 3 గిన్నెలు కొబ్బరి తురుము అయితే వచ్చిందనమాట. సో చూసారు కదా, ఈ విధంగా ఈ గిన్నెతో 3 గిన్నెలు కొబ్బరి తురుము అయితే వచ్చింది. ఇప్పుడు మనం బెల్లం తీసుకుందాము. దీనికోసం నేను కేజీ బెల్లం అయితే ముందే తీసుకున్నాను. ఇలా తురిమేసుకొని ఈ కేజీ బెల్లాన్ని కూడా కొలుచుకుందాము ఎంత వస్తుందో. నేనైతే ఇక్కడ 3 కప్పులకి కూడా 2 కప్పుల బెల్లం అయితే వేస్తున్నాను. కావాలంటే మనం సరి సమానంగా కూడా వేసుకోవచ్చు. 3 కప్పులకి 3 కప్పుల బెల్లం వేసుకోవచ్చు, లేదంటే 2 కప్పులన్నర బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అది మన స్వీట్నెస్ని బట్టి ఉంటుంది. సో ఇవి పిల్లలు తింటారు కాబట్టి నేను కొంచెం స్వీట్ అనేది తక్కువగానే యాడ్ చేస్తున్నాను. 3 కప్పులకి కూడా 2 కప్పుల బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. కప్పుల ప్రకారంగా చెప్పాలంటే నేను ఆ 4 కొబ్బరికాయలకి కూడా 1 కేజీ బెల్లం అయితే తీసుకున్నాను. ఇక బెల్లాన్ని కొంచెం వాటర్ పోసేసి ములిగేంత వరకు ఇలా స్టవ్ పైన పెట్టి మొత్తం అంతా కూడా కరిగించేసుకోవాలి. మనకి ఏ విధమైన పాకం ఏం రావాల్సిన అవసరం ఏమీ లేదు, జస్ట్ కరిగితే సరిపోతుంది అనమాట. ఈ విధంగా బెల్లం అంతా కూడా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా కొబ్బరికూరు, ఆ కొబ్బరికూరు మొత్తాన్ని కూడా ఇందులోకి అయితే వేసేసుకోవాలన్నమాట. మనం మిక్సీ పట్టేటప్పుడు ఏంటంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకున్నట్టయితే మనకి తినడానికి బాగుంటుంది, లేదంటే పిప్పులా ఉంటుంది. అంటే మరీ పిప్పులా ఉంటుందన్నమాట, తినడానికి అంత బాగోదు. సో కాబట్టి మనం ఫోర్స్ ఇస్తూ మిక్సీ జార్లో కొబ్బరికూరని అయితే ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మొత్తాన్ని కూడా పాకంలో వేసేసుకున్నాం కదా, ఇలా వేసుకున్న తర్వాత మనకి కొబ్బరిలో ఉన్న పాలంతా కూడా బయటకు వస్తుందండి. అప్పుడు మనకి కొంచెం లిక్విడ్ ఫామ్లో ఫామ్ అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఇలా వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అలానే మనం పాకంలో వాటర్ వేసాం కదా, అదంతా కూడా ఈ పాకంలో వాటరు అలానే కొబ్బరిలో ఉన్న కొబ్బరి పాలు ఇవన్నీ కూడా కలిపి మొత్తం మెత్తగా ఉడికిపోవాలన్నమాట. మనం దీన్ని మూత పెట్టి చక్కగా ఉడికించేసుకోవచ్చు. అడుగంటేస్తుందన్న భయం ఏమీ లేదు. మనం కనీసం ఒక పావు గంట సేపు అయినా సరే మనకి ఇది ఉడుకుతుంది. మన క్వాంటిటీని బట్టి టైం అనేది ఉంటుందండి. నేనైతే ఇలా మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకుంటున్నాను. మనకి పాకం అలానే లోపలున్న పాలు అంతా కూడా కలిసి ఇలా కొంచెం లిక్విడ్గా అయిపోయింది కదా, ఇదంతా కూడా బాగా దగ్గరికి అయిపోవాలన్నమాట. చూసారు కదా, ఇంకెక్కడ కూడా తడి లేకుండా దగ్గరగా అయితే అయిపోవాలి. ఇంకా మనకి ఇది రెడీ అవ్వలేదండి. ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత మూత తీసేసి మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. అయితే మనకి జ్యూసీగా కొబ్బరి లడ్డు అంటే మధ్యలో పాకంలాగా ఉండి కొబ్బరి లడ్డు కావాలి అంటే మాత్రం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దించేసుకొని లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఆ లడ్డూలు అనేవి కొంచెం ఎక్కువ రోజులు ఏం నిల్వ ఉండవన్నమాట. ఇప్పుడు మనం చేసే లడ్డూలు అయితే చక్కగా నిల్వ ఉంటాయి. సో తర్వాత ఏంటంటే ఇలా మొత్తం అంతా కూడా కలుపుకుంటూనే ఉండాలి. ఇందులో వాడేవన్నీ కూడా చాలా తక్కువే, కాకపోతే కొంచెం టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపులేనండి, కాకపోతే ఇది కలపడం అనేదే కొంచెం లాంగ్ ప్రాసెస్ అనమాట. అయితే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడు ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుంది. అలానే వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే వీడియోని ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే మాత్రం తప్పకుండా షేర్ చేసేయండి. ఇక మనం ఎలా కలుపుకుంటూ ఉన్నాం కదా, మొత్తం అంతా కూడా దగ్గరగా అయిపోవాలండి. చూసారు కదా, ఇలా ఆవిరంతా కూడా పోవాలన్నమాట. అందులో అసలు తడి అనేది ఉండకూడదు.
మనం వేసిన బెల్లం ఉంటుంది కదా, ఆ బెల్లం మొత్తం కూడా దగ్గరగా అయిపోయి కొంచెం గట్టిగా అవ్వాలన్నమాట. చూసారు కదా, నేను మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉన్నాను. ఇంకా మనకి ఉండైతే కట్టలేదన్నమాట. ఇంకొద్దిగా సేపు మనమైతే ఇలా ఫ్రై చేసుకోవాలి, మంచిగా ఉడికించుకోవాలన్నమాట. మనకి ఇది బాగా అయ్యింది అని ఎలా తెలుస్తుంది అంటే మాత్రం మంచి కలర్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది అనమాట. మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది, కొబ్బరిలో ఉన్న ఆయిల్, అలానే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇది కొంచెం గట్టిగా అయింది కదా, ఇప్పుడు నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని ఇలా ఉండ చేసామంటే మనకి సాగినట్టుగా లడ్డు అనేది ప్రిపేర్ అయిపోవాలి. ఇలా మంచిగా చేసిన వెంటనే లడ్డు అయితే అయిపోవాలి. అప్పుడు మనకి ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే దించేసుకోవాలి. ఇంకా ఉంచామంటే చేదు వచ్చేస్తాయి అన్నమాట లడ్డూలు అనేవి, అంత బాగోవు. సో కాబట్టి వెంటనే దించేసుకొని మనం ఫ్యాన్ గాలికి ఒక 5 నిమిషాలు ఆరబెట్టేసి మనమైతే లడ్డూలు అనేది చేసేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మరీ ఫ్యాన్ వేసేసి వదిలేసామంటే గట్టిగా అయిపోతుంది. కొంచెం గోరువెచ్చగా అయినప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేసేసి మనం చక్కగా లడ్డూలు అయితే ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట. నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని చక్కగా ఇలా లడ్డూలు అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. కాలుతుంది అని మనం లడ్డూలు చేయడం మానేసామంటే మనకి లడ్డూలు అనేవి పర్ఫెక్ట్గా రావన్నమాట, అంటే కొంచెం గట్టిగా అయిపోతుంది. సో కాబట్టి మనకి నచ్చిన సైజులో లడ్డూలన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. మనకి ఇవి లడ్డూలు చేస్తూ ఉంటే అందులో ఉన్న కొబ్బరి అంటే నూనె అనేది బయటకు వస్తూ ఉంటుందండి. మనం నువ్వుల లడ్డూలు చేసినప్పుడు ఎలా ఆయిల్ అనేది బయటకు వస్తుందో, అంటే చిమ్మిడి చేసుకున్నప్పుడు సేమ్ అదే విధంగా ఆయిల్ అనేది బయటకు వస్తుంది అనమాట. అలా అయ్యే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇదే మెయిన్ అనమాట ఈ లడ్డూలకి. అంటే ఇందులో వాడేవన్నీ కూడా చాలా తక్కువే, కాకపోతే మనం చేసే ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుందన్నమాట. ఇంకా ఫైనల్గా లడ్డూలన్నీ కూడా ప్రిపేర్ చేసేసాను. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, అచ్చం మనం బయట కొన్నట్టే ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరింది అనేది మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంక వీటిని మనం 1 మంత్ వరకు కూడా చక్కగా స్టోర్ చేసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.